హైదరాబాద్ శివార్లలో అక్రమ వలసదారులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి అధికారిక పత్రాలు లేకుండా సిటీలో ఉంటున్న 7 బంగ్లాదేశ్ జాతీయులను అరెస్ట్ చేశారు. కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారంలో ఈ దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారత్లో నివసించేందుకు అవసరమైన ఎలాంటి పాస్పోర్ట్లు, వీసాలు లేవని తేలింది. గాజుల రామారం హెచ్ఏఎల్ ఏరియాలో ఒక అద్దె ఇంట్లో వీళ్ళంతా తలదాచుకుంటున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ఆ ఇంటిపై ఆకస్మిక దాడి చేశాయి. అక్కడ ఉన్న 7 బంగ్లాదేశ్ జాతీయులను అదుపులోకి తీసుకుని సుదీర్ఘంగా విచారించగా కీలక విషయాలు బయటపడ్డాయి. భారత్లో ప్రవేశించడానికి, ఇక్కడ నివసించడానికి అవసరమైన చెల్లుబాటయ్యే పాస్పోర్ట్లు, వీసాలు లేదా మరే ఇతర ప్రయాణ పత్రాలు వారి దగ్గర లేవని విచారణలో తేలింది. వీళ్ళంతా చాలా కాలంగా బార్డర్ దాటి దేశంలోకి అక్రమంగా ప్రవేశించారు. వివిధ ప్రాంతాల్లో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్టు పోలీసులు నిర్ధారించారు. కుత్బుల్లాపూర్ డీసీపీ ఆదేశాలతో వాళ్ళని వెంటనే మెదక్ జిల్లా జోగిపేటలోని డిపోర్టేషన్ కేంద్రానికి తరలించారు. అధికారుల నుంచి ధృవీకరణ ప్రక్రియ పూర్తవగానే వాళ్ళని తిరిగి బంగ్లాదేశ్కు పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. డాక్యుమెంట్స్ పత్రాలను కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ఇదే పరిస్థితులలో ఈ రోజు కూడా టెస్ట్ నిర్వహించినటువంటి అధికారులు ముఖ్యంగా బంగ్లాదేశ్ అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కొంతమంది కూడా వారి సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ సర్చింగ్ ఇంకా ఎన్ని రోజుల పాటు కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. ఇది ఒక రెగ్యులర్ ప్రొసీజర్ లో భాగంగా వాళ్ళు చేస్తున్నట్టుగా చెప్తున్నారు రవిచంద్ర. ముఖ్యంగా ఇండియన్స్ కాని వాళ్ళు ఇతర దేశాల నుంచి రిజిస్ట్రేషన్ పేరుతో లేదా జీవనోపాధి కోసం అని కూడా కొంతమంది వస్తుంటారు. ఆ రకంగా వచ్చి ఇక్కడే స్థిరపడిపోయినటువంటి పరిస్థితులలో వారందరినీ కూడా గుర్తించే కార్యక్రమం కూడా కొనసాగుతుంది. తరచూ రెగ్యులర్ చెకింగ్ చేస్తూ కాంటెస్టెన్స్ రూపంలో చేస్తూ కూడా కొంత విదేశీయులు ఎవరైతే ఉంటారో సరైన డాక్యుమెంట్స్ లేని వారు కానీ ఇక్కడ నకిలీ ఆధార్ కార్డులు అలాగే రేషన్ కార్డులు పొందుతున్నట్టుగా కూడా తనిఖీల్లో రెగ్యులర్ గా చెకింగ్ బయటపడుతున్న నేపథ్యంలో వారందరినీ కూడా ఈ కంటిన్యూస్ గా ఇవైతే కొనసాగే పరిస్థితి ఉంది. రాజు పోలీసులు డిపోర్ట్ చేస్తామని చెప్పినా వీళ్ళు అంటే ఎంతకాలంగా ఇక్కడ హైదరాబాద్ లో నివసిస్తున్నారు, వీళ్ళకి ఎవరితో అంటే అనుమానాలు ఏమైనా కనిపిస్తున్నాయా?